మా రిషి గారు నీకోసం ఒకటి చేస్తున్నావా అంటే ఇంకేదైనా వండుతాడేమో అనుకున్నాను, కానీ మసాలా చేస్తున్నాడు. ఇది చేయటం పెద్ద కష్టం అని చెప్పి వీడియో తీయట్లేదు, ఇది నీ కోసమే చేస్తున్నా అన్నాడని వీడియో తీస్తున్నా. కాకి పిల్ల కాకి ముద్దన్నట్టు పిల్లలు చిన్న వయసులో ఏం చేసినా గానీ తల్లికి భలే ముచ్చటేస్తుంది కదా. మా రిషి గారి మసాలానే కాదు కోడిగుడ్డు ఫ్రై కూడా సూపర్ గా చేస్తాడు. అంతే కదా, అన్నం వండటం కూడా నేర్పించాను వాడికి. రిషి గారు మసాలా చేయటమేమో గానీ నాకు డబుల్ పని పెడుతున్నాడు అని మటుకు అర్థమవుతుంది. ఎందుకంటే ఉప్పు కారాలు అవన్నీ మంచిగానే పెట్టుకున్నాడు కానీ మసాలా కలిపే గిన్నె కొంచెం పెద్దది పెడితే బాగుండేది. అవేమో మసాలా కలిపేటప్పుడు కింద మీద వేసుకుంటూ కలుపుతున్నాడు. అసలు వాడు ఎలా చేస్తాడో చూద్దాం అని చెప్పి నేనేం మాట్లాడకుండా సైలెంట్ చూస్తా ఉన్నాను. అయ్యో నిమ్మకాయ మర్చిపోయాను మా పిండటం అని చెప్పేసి ఇంకా నిమ్మకాయ పిండుతా ఉన్నాడు. వాడికి రావట్లేదని కొంచెం హెల్ప్ చేశాను అంతే. అమ్మ పిల్లల కోసం చేసి పెట్టడం అనేది కామన్, అదే పిల్లలు అమ్మ కోసం చేశారంటే ఆ హ్యాపీనెస్ అసలు మాటల్లో చెప్పలేం. మరి రిషి గారు నా కోసం కష్టపడి చేశాడు కదా, అది ఎలా ఉన్నా గానీ బాగుందని చెప్దాం అనుకున్నా, కానీ నిజంగానే చాలా బాగుంది. కాకపోతే కొంచెం లైట్ గా ఉప్పు తగ్గింది అంతే. రిషి గారు నాటు పట్టిద్దామని చెప్పి నీకు చదువు రాకపోతే ఫ్యూచర్ లో ఈ మసాలా బండే పెట్టిస్తా అన్నానని చెప్పి పాప మొహం మార్చేశాడు. ఇది బాగుందని చెప్పానో లేదా మా రిషి గారితో వెంటనే మా నువ్వు జున్ను చేసేటప్పుడు చూసాను, అది కూడా చేస్తాను అని చెప్తున్నాడు. సర్లే గానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.